అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. కావున ఈ రాశి వారికి గురువు యొక్క వక్ర సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయంగా తెలుసుకుందాము. అట్లాగే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా వక్రగతి గురించే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మేష రాశి వారికి గురు వక్రం వల్ల కలిగేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ మేషరాశి వారికి ఇప్పుడు మనం యాక్చువల్గా గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు, కానీ మేషరాశిలో ఉన్నట్టుగానే మనం భావించి చెప్పుకుంటాం. ఎందుకంటే చెప్పుకున్నామండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కరు ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలనే చెప్పాలని కూడా కొంతమంది చెప్పారు. ఏ రాశిలో ఉన్నాడో శుభగ్రహమైనటువంటి గురువు అదే రాశిలో ఉన్నట్టుగా చెప్పుకున్నప్పుడు వక్రగతి అనేదే అనవసరం. ఆ రాశి ఫలితాలు ఇచ్చినప్పుడు ఇంకో వక్రగతి ఎక్కడ ఉందండి? లేదు కదా. ఆ ఫలితాలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనమే ఉంది. అసలు ఆ సబ్జెక్టుకే, ఈ విషయానికే అర్థం లేని వ్యవహారం అయిపోతుంది. అందుచేత ఇప్పుడు మేష రాశిలో ఉన్నట్టుగానే మనం చెప్పుకోవాలి. వెనక గడి యొక్క మనం కూడా అదే చెప్పుకుంటున్నాం. కొంతమంది ఏకీభవించవచ్చు, కొంతమంది నాతో ఏకీభవించకపోవచ్చు. కానీ శాస్త్రంలో 4 రకాలు చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు వృషభ రాశిలో ఉండి వక్రించాడు కాబట్టి మరి ఫలితం వల్ల పక్కన పెట్టండి. అక్కడే ఉన్నట్టుగా చెప్పుకోవటం వల్ల ప్రయోజనం శూన్యం. అసలు వక్రగతి గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు. ఒక్క గురుగ్రహాన్ని మాత్రం ఈ ఛాయిస్ ఇచ్చారు కొంతమంది, మరి ఏంటో అనేది మనకు అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు మేషరాశి వారికి చెప్పుకున్నట్టయితే జన్మంలోనే గురువు ఉన్నట్టుగా మనము భావించుకోవాలి. జన్మరాశిలోనే అంటే మేషంలోనే గురువు యొక్క సంచారం జరుగుతున్నట్టుగా మనం భావిస్తాం. ఇక్కడ గోచార రీత్యా గురువును మనకు తీసుకున్నట్టయితే జన్మంలో గురువు యొక్క సంచారం మాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంచేత ఇక్కడ గురువు యొక్క ఫలితాలు సంచారం శుభ ఫలితాలు ఇవ్వదు కాబట్టి ఇక్కడ మనకి కొంచెం ధన విషయంలో కొంచెం వెనకబాటుతనం, అలాగే కొంచెము పరోపకార బుద్ధి తగ్గడము, కొంచెము అంత ప్రవర్తనలో కొంచెము తేడా రావటము, అలాగే గౌరవం అధికారం కొంచెం తగ్గటము ఇత్యాది అన్నీ కూడా జరుగుతూ ఉండే అవకాశం ఈ యొక్క మేషరాశి వారికి జరిగేటువంటి అవకాశం ఉన్నది. మేషరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు చెప్పుకుంటూ జరుగుతూ ఉంటుంది. అందుచేత ఇక్కడ ఏమవుతుంది అంటే, మీకు గురువు ఈ విధంగా ఉండటం వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితం జన్మంలో యోగించడం కాబట్టి ఇక్కడ మీకు ఒక అదృష్టాన్ని కోల్పోవటం, అలాగే ప్రేమతత్వాన్ని కోల్పోవటము ఇట్లాంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి 3 గ్రహాలకి అంటే కుజునికి, గురువుకి, శనికి విశేష దృష్టిలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. విశేష దృష్టిలు ఉండేటువంటి గ్రహాలు 3. ఆ 3 కూడా ఇప్పుడు గురువుకి మనం తీసుకున్నట్టయితే సప్తమ దృష్టి అనేది మొత్తం 7 గ్రహాలకి ఉంటుంది. 7 గ్రహాలంటే 9 గ్రహాలకి కూడా ఉంటుంది. ఇక్కడ మనం గురువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 7వ దృష్టి సర్వసామాన్యం, ఇంకా అందులో సందేహం లేదు. అయితే ఈయనకు ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటంటే 5, 9 స్థానాలకి కూడా విశేష దృష్టి ఉన్నది. ఇప్పుడు మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలతో పాటు మనకి మేషరాశి నుంచి 5వ స్థానమైనటువంటి సింహాన్ని, అలాగే ధనురాశిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాలు ఇటు ఈ స్థానాల మీద కూడా ప్రభావం పడుతుంది. ఇటు సింహరాశి మీద, ధనురాశి మీద, 9వ స్థానమైనటువంటి ధనురాశి మీద ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మేషరాశి వారికి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి గురువు యొక్క ప్రభావం వల్ల జన్మరాశిలో ఉన్నట్టుగా చూపిస్తోంది కాబట్టి ఆ జన్మంలో ఆయన యోగించడు. అట్లాగే ఆయన విశేష దృష్టిలు ఉన్నటువంటి 5 అంటే సింహరాశి, సప్తమ దృష్టి అయినటువంటి తులారాశి, భాగ్యస్థానం అయినటువంటి ధనురాశి మీద కూడా ఆయన యొక్క ప్రభావం ఖచ్చితంగా ప్రభావితం చేస్తోంది కాబట్టి ఆయన విశేష దృష్టిలు ఈ విధమైనటువంటి దుష్ఫలితాలే ఉంటాయి. అయితే మీరు ఈ సమయంలో ఈ గురువుకి, ఆవుకి అంటే సర్వదేవతా స్వరూపమైనటువంటి ఆవుకి శనగలు తినిపించటం కానీ, లేదా
శనగలు గురువుకి ప్రీతికరమైనటువంటి ధాన్యం కాబట్టి ఆ ధాన్యాన్ని అదే శనగల్ని ఉడకబెట్టి తిరగమాత వేసి ఒక గుడికి తీసుకెళ్ళి పూజారి గారికి ఇస్తే, లేదా డబ్బులు ఇస్తే ఆయనే చేస్తారు. ఆ విధంగా ఉడకబెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ శనగల్ని ఆ గుడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రసాదంగా పంచడం జరుగుతుంటుంది. ఇది ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి గురువారం రోజున చేయటం అనేది చాలా మంచి సుఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఎన్నిసార్లు చేయాలి అనేటటువంటిది ఏంటంటే మనకి 16 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనం నిర్ణయించేటది కాదు, ఇది పూర్వం ఋషీశ్వరులు నిర్ణయించారు, 16,000 జపంగా నిర్ణయించారు. కాబట్టి 16 వారాలు కనుక మీరు చేయగలిగినట్టయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ దుష్పరిణామాల నుంచి బయటపడగలుగుతారు. అందులో ఏ మాత్రము కూడా సందేహం లేదు.